అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సార్ ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశాయి. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. C++ జావా. కర్మ. సరే గానీ సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్ నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత వాడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. Hi baby, where are you? Surprise! నీ కోసం ఐఫోన్ కొన్నాను, మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు గానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యు? ఒరేయ్, ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా, మరి నన్ను ఎవరు చూడరేంట్రా? మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మాయిలు చుట్టూ తిరుగుతారేంటి? ఏంటే నిన్నంతా ఏమైపోయావు? ఫోన్ లేదు, నైట్ రూమ్ లో కూడా లేవు. రాత్రి రామ్లీలా సినిమాకి వెళ్ళానే. ఎలా ఉంది? అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు. మూవీ ఎక్కడ చూసానే. వా, నువ్వెప్పటికీ మారవే బాబు. అబ్బా మళ్ళీ వచ్చాడే చూడు. చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అబ్బా వెళ్ళిపోయాడే, మళ్ళీ రాడా? ఎక్కడికి వెళ్తాడే? 120 స్పీడ్ లో వెళ్ళిన వాడు 240 స్పీడ్ లో నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే. చాలా రోజుల నుంచా? నిన్ను ట్రై చేస్తున్నాడా?
అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఒప్పేసుకోవచ్చు కదే. తిరగనీవే, తిరగటం వాళ్ళకి ఆనందం, తిప్పించుకోవటం మనకందం. నువ్వు మరీ టూ మచే. అంత హ్యాండ్సమ్ ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా? అసలు ఓవర్. ఇప్పుడు చూడు, వాడొస్తున్నాడు, ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలుకుంటాడు. చూడవే. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. నేను పడిపోయానే. హాయ్. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. జస్ట్ చిల్ బేబీ. సృష్టి ధర్మరా అది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా, అది సృష్టి ధర్మం. పట్టం కామను, డెస్టినీ ఎవరు మార్చలేరురా. డెస్టినీయా? అదెవడు చెప్పాడు? ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగిన నువ్వు, ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను కలిసి మందు కొట్టట్లా? ఎక్కడో కలకట్టాలో పుట్టి పెరిగిన సంజ హైదరాబాద్ రాలా? మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా? మొన్న పార్టీలో, నిన్న థియేటర్లోనూ కనపడలా? ఇదంతా డెస్టినీయరా. అంతెందుకు, అది చూడ. ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల. అది డెస్టినీ అంటే. సరే, నీ డెస్టినీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు, కానీ పడిపోతాను గ్యారంటీ ఏంటి? అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. నేను మంచి కమర్షియల్ సినిమా టైప్, ఎవరికైనా నచ్చుతాను. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఏంట్రా గణేష్? మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్, మీ ఎంప్లాయీస్ బాధలు మీకు పట్టవా? మా ఎంప్లాయీసా? ఎవర్రా? నేను. యా, ఇట్స్ మీ. నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యావరా? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న జాయిన్ అవుతా. బాబు అరాచకం. జాబ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయరా. అవి నీకు. నాకు రేపు పొద్దునకల్లా జాబ్ ఉండాలి, మధ్యాహ్నకల్లా మధ్యలో ట్యాగ్ ఉండాలి. రే రే, హాయ్, ఐమ్ గణేష్. ఇంకెందుకు లేటు, ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు ఇక్కడ పనిచేయడానికి రాలేదు, పట్టేయడానికి వచ్చావు. కమాన్. హాయ్, ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్. హాయ్, సంధ్య చటర్జీ. ఫ్రమ్ తంజావూర్. మదర్ తెలుగు, ఫాదర్ తమిళ్. ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్. నైస్ మీటింగ్ యూ. I'm very happy working with all these lovely peoples in this office. పట్టించుకోదేంటి? సంధ్య చాటర్జీ, you are from Calcutta? Yeah. Oh, do you know Telugu? Yeah, I know. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. తెలుసా? సరే సరే, మరి ఇంకేంటి, హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా, ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? మంది స్టైల్ అండి. ఇప్పుడు ఆయనది ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు యాస ఉంటుంది, మంది ఇంగ్లీష్ యాస ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది. సరే, ఇంకేంటి విశేషాలు? ప్లీజ్ ఇది ఆఫీస్, వుడ్ యు మైండ్ డూయింగ్ యువర్ వర్క్?
ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Lucky, what's the program today? బ్లాక్. నువ్వేనా తెల్లగొన వెంటే నీ ముఖం మీద రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. Hey Shekhar, what's the program today? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. Okay. పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదనరా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మలో ఎటు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను. GANESH గణేష్, GANESH గణేష్. అరే sit down please sit down. వాట్ హ్యాపెన్? సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టూపిడ్. టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు? ఇక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. పని రాకపోతే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో, అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే. నువ్వు రికమెండేషన్ మీద వచ్చావని నాకు తెలుసు, నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్నేమి చేయలేనని అనుకోకు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. Sit down and do your work. I say sit down. సంధ్య, లంచ్ కా? మేనేజర్ గణేష్ని తిట్టారు కదా, సో తను ఫీల్ అయ్యాడేమోనని. ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు బాధపడడం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వవు కానీ డైలాగ్ కావాలంట. నడు. రసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, యాంకరింగా ఒక్క